మెండల్ క్రాసెస్ మోనోహైబ్రిడ్ క్రాస్ చూసినట్లయితే మోనో మీన్స్ ఇక్కడ 1 అని అర్థం. ఇక్కడ మనం మోనోహైబ్రిడ్ క్రాస్ చూసినట్లయితే మోనోహైబ్రిడ్ క్రాస్‌లో క్రాస్ బిట్వీన్ 2 పేరెంట్స్ డిఫరింగ్ ఇన్ 1 పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. ఇక్కడ మనం 2 పేరెంట్స్ నుంచి 1 పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఏంటి ఆ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే టాల్ అలాగే డ్వార్ఫ్ అనమాట. టాల్ అంటే పొడవు అని, డ్వార్ఫ్ అంటే మనకి షార్ట్ అని అర్థం వస్తుంది. సో ఈ టాల్ని నెక్స్ట్ షార్ట్ని కలిపి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ క్రాస్ చేస్తున్నాం అనమాట. ఈ క్రాస్ చేసినట్లయితే మనకి F1 జనరేషన్లో మనకి ఆల్ టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. F1 జనరేషన్లో మనకి ఆల్ టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. సో ఇలా ఫామ్ అయిన టాల్ ప్లాంట్స్ని మనం మళ్ళీ సెల్ఫ్ పాలినేట్ చేసినట్లయితే మనకి ఇక్కడ F2 జనరేషన్లో మనకి 3 టాల్ ప్లాంట్స్ అలాగే 1 డార్ఫ్ ప్లాంట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకి చూసినట్లయితే పీనోటైపిక్ రేషియో వచ్చి 3:1 అనమాట. అలాగే జీనోటైపిక్ రేషియో వచ్చి 1:2:1 అనమాట. ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ క్రాసింగ్ అనేది ఎలా చేయడం ఏంటనేది కంపల్సరీ నేర్చుకోండి. ఇది ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేసే అవకాశం అనేది